హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి క్యాల్కులేట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకేజింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ మెటల్ ఆఫ్ బాడీ సెంటెడ్ క్యూబిక్ క్రిస్టల్. సో ఇక్కడ ఎఫిషియన్సీ క్యాల్కులేట్ చేస్తున్నాం. ఓకే, ప్యాకేజింగ్ ఎఫిషియన్సీ దేనికి? బాడీ సెంటెడ్ క్యూబిక్ క్రిస్టల్కి. సో ఫస్ట్ క్యూబిక్ క్రిస్టల్ అన్నారు కాబట్టి క్యూబ్ని డ్రా చేసుకున్నాను. సో క్యూబ్ని డ్రా చేసుకున్న తర్వాత మనకు తెలుసు 8 కార్నర్స్ అనేవి ఉంటాయని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే నేను క్యూబ్లో 2 ట్రయాంగిల్స్ గీసాను. ఫస్ట్ లేబుల్ చేసుకున్నాను ఏ, బి, సి అండ్ డి అని. ఓకే, ఏబి వచ్చేసి ఏ, సో అలాగే బీసీ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ట్రయాంగిల్ ఏబిసి ఒకటి అండ్ ట్రయాంగిల్ ఏసిడి అనే 2 ట్రయాంగిల్స్ ఇక్కడ ఫామ్ అయ్యాయి కదా. సో అదే డయాగ్రామ్ని యాస్టీస్గా నేను ఇక్కడ క్యూబ్ నుంచి సెపరేట్ చేసి గీసాను. గీసిన తర్వాత అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 3 స్పియర్స్ అనేవి వచ్చాయి. ఓకే, 3 స్పియర్స్లో ఏకి 3 స్పియర్స్లో డీకి చూస్తే రేడియస్ ఒక రేడియస్సే వచ్చింది, బికాస్ హాఫ్ ఆఫ్ ద రేడియస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్యూబ్కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ కనుక ఇంకో స్పియర్ని చూస్తే ఇక 2 రేడియస్ అనేవి ఒక స్పియర్లోనే వచ్చాయి. సో అందుకని R+R 2R కంప్లీట్ రేడియస్ 2R తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో స్పియర్ కనుక డ్రా చేస్తే ఇక్కడ ఒక స్పియర్ డ్రా చేశాను. సేమ్ అదే స్పియర్ ఇక్కడ ఇంకోటి డ్రా చేశాను అండ్ ఏకి ఇంకో స్పియర్ డ్రా చేశాను. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ యూజ్ చేసి ఆర్ కింద తీసుకుని. ఓకే, సో ఇది ఆర్ కింద తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్కి క్యాల్కులేషన్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసిని తీసుకుందాం. ఓకే, ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. తీసుకున్న తర్వాత క్యాల్కులేట్ చేద్దాం. అంటే మనకు ఆల్రెడీ తెలుసు వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 sides ఈజ్ ఈక్వల్ టు ద ఆపోజిట్ సైడ్ అని. ఓకే, సో ట్రయాంగిల్ ఏ, బి అండ్ సి తీసుకున్నాం కదా. సో ఫస్ట్ ఏసి హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 2 sides వచ్చేసి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏ అన్నాం కదా. సో ఏని హైపోటెన్యూస్ కింద తీసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి ఏబి అంటే ఏబి ఎంత? ఏ. సో ఏబి స్క్వేర్ అంటే ఏ పెట్టాం కాబట్టి ఏబి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్. నెక్స్ట్ బీసీ కూడా ఏ. ఓకే, ఏ సమ్ ఆఫ్ దీస్ 2 sides ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఇప్పుడు ఈ బీసీ స్క్వేర్లో కూడా ఏ అప్లై చేస్తున్నాం అంటే ఏ స్క్వేర్. సో నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకో ట్రయాంగిల్ ఏం తీసుకున్నాం? ఏసిడి అని ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్కి క్యాల్కులేట్ చేద్దాం. ట్రయాంగిల్ ఏసిడి సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఓకే, సో సేమ్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏసీ స్క్వేర్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్ కదా. సో సేమ్ ఇక్కడ ఏసీ స్క్వేర్లో 2a స్క్వేర్ వేద్దాం. సో నెక్స్ట్ వేసిన తర్వాత సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ బీసీ ఎంత ఉంటుందో సేమ్ సిడి కూడా అంతే. సో ఏ కింద తీసుకున్నాం. ఓకే, సో ఏ స్క్వేర్. సో 2a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్. ఓకే, సో ఏడి స్క్వేర్ వచ్చేసి 3a స్క్వేర్. నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్న స్క్వేర్ వచ్చేసి అటు సైడ్ కనుక వెళ్తే ఈజ్ ఈక్వల్టీకి ఆపోజిట్ సైడ్లో వెళ్తే రూట్ అవుతుంది కదా. సో 3a స్క్వేర్. సో 3a స్క్వేర్ నుంచి క్యాల్కులేట్ చేస్తే √3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. √3 ఇంటూ √a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √3a. ఓకే, సో ఏడి వచ్చేసి మనకి √3a వచ్చింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు డయాగ్రామ్ వైజ్ వరకు అయితే క్యాల్కులేషన్ అనేది వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ చూద్దాం. హోల్ క్యూబ్ పరంగా మనం ఇప్పుడు సమ్ చూద్దాం. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను గివెన్ చెప్తున్నాను. మనకి ఏమి ఇచ్చారు?
ఎడ్జ్ లెంత్ ఆఫ్ ఏ యూనిట్ సెల్కి వచ్చేసి ఎడ్జ్ లెంత్ ఏ. యూనిట్ సెల్ ఇచ్చేసి ఏ అని ఇచ్చారు. సో నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఈచ్ ఆటమ్. సో మనం ఇక్కడ ఇది ఒక స్పియర్ని తీసుకున్నాం కదా, ఈ స్పియర్కి వచ్చి రేడియస్ ఎంత, ఆర్. సో ఆర్ని రాద్దాం. ఎడ్జ్ లెంత్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పాం కదా. సో ఏ వచ్చేసి ఫార్ములా 4r/√3. క్యూబ్కి మనం క్యూబ్ తీసుకున్నాం కాబట్టి క్యూబ్కి ఎడ్జ్ లెంత్ ఆఫ్ యూనిట్ సెల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4r/√3. ఇది ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకా. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. సో ఏ నుంచి ఆర్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏకి. సో ఇక్కడ డివైడ్ చేసిన దట్ సైడ్ వెళ్తే ఇంటూ. సో నెక్స్ట్ 4. సో దీన్ని √3a/4. సో మనకి ఏ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం హోల్ వాల్యూమ్ ఆఫ్ యాటమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ యాటమ్ అంటే నథింగ్ బట్ స్పియర్. ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అన్న యాటమ్ అన్న ఒకటే. వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అంటే V ఈజ్ ఈక్వల్ టు 4/3πr³. ఫార్ములా ఆఫ్ ఎ స్పియర్ దేనికి, వాల్యూమ్కి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు బాడీ సెంటెడ్ క్యూబిక్ స్ట్రక్చర్ కనుక అబ్జర్వ్ చేస్తే బాడీ క్యూబిక్ స్ట్రక్చర్ 2 atoms ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ యూనిట్ సెల్. దీది ఎలా చెప్తున్నామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్క స్పియర్కి ఎన్ని రేడియస్ ఉంటాయి, 2 రేడియస్ ఉంటాయి. అంటే ఒక సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కదా, ఇక్కడ నుంచి ఒక రేడియస్, ఇక్కడ నుంచి ఒక రేడియస్. సో దీని హోల్ని కలిపితే డయామీటర్ కదా. సో ఇక్కడ మనకి ఒక డి అనే స్పియర్కి జస్ట్ మనకి ఆర్ అనే ఒక రేడియస్ మాత్రమే ఉంది. సో నెక్స్ట్ మిడిల్ ఉన్న స్పియర్కి మట్టికి 2 రేడియస్ ఉన్నాయి. సో 2 రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 స్పియర్. సో ఒక స్పియర్ ఆల్రెడీ మనకు ఫామ్ అయింది. సో సేమ్ ఏ కూడా ఒక ఆర్ మాత్రమే వచ్చింది. సో రిమైనింగ్ ఆర్ అనేది మనకి అవుట్ ఆఫ్ ద క్యూబ్ వచ్చేసింది కాబట్టి సో దాన్ని తీసేసాం. సో ఆర్ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్పియర్ అని చెప్పాను కదా నేను. సో 1 స్పియర్ అని చెప్పినప్పుడు ఇక్కడ ఆర్ని కన్సిడర్ చేసుకుని ఒక స్పియర్ కింద తీసుకోండి. సో 1 స్పియర్ ప్లస్ 1 స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్పియర్స్. సో ఇక్కడ మన హోల్ క్యూబ్లో 2 స్పియర్స్ అనేది ఫామ్ అయ్యింది. అర్థమైంది కదా. సో దాని ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 8 × 1/8 + 1. సో 2. ఓకే, మీరు అడగచ్చు ఇక్కడ 8 × 1/8 + 1 ఎలా చేశారు అని. సో ఎలాగో నేను చెప్తాను చూడండి. మనం ఫస్ట్ కన్సిడర్ చేసుకుంది క్యూబిక్ స్ట్రక్చర్ కన్సిడర్ చేసుకున్నాం కదా. సో క్యూబిక్ స్ట్రక్చర్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక క్యూబ్లో 8 కార్నర్స్ ఉంటాయి. 8 కార్నర్స్ ప్లస్ అలాగే 1తో మనకి 8 కార్నర్స్ ఉంటాయి. సో 8 కార్నర్స్ చూస్తే 1 2 3 4 5 6 7 8 అండ్ మనకి 1 యూనిట్ బాడీ అనేది ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, అంటే ఒక క్యూబ్లో 8 కార్నర్స్ ప్లస్ అలాగే 1 యూనిట్ బాడీ అంటే 1 బాడీ అట్ సెంటర్ ఉంటుంది. ఓకే, సో ఇలా తీసుకున్నాం అంటే కన్సిడర్ హోల్ ఎంత ఉంటుంది, 9 లాటెస్ ఫామ్ చేస్తాయి. 9 లాటెస్ అయాన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి మనకి. సో దానికి అప్పుడు ఫామ్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఆర్ అయాన్స్ పర్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 8 × 1/8 + 1. సో ఇది జస్ట్ మన క్యూబిక్ స్ట్రక్చర్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అదే కనుక మనకి ఫేస్ సెంటెడ్ క్యూబిక్ కనుక వస్తే ఆటోమేటిక్గా అక్కడ 8 × 1/8 + 6 × ½ అనేది వస్తుంది. సో ఎందుకంటే అక్కడ మనకి 8 కార్నర్స్ 6 + 6 ఫేస్ సెంటర్స్ అనేవి వస్తాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి క్యూబిక్ స్ట్రక్చర్ కాబట్టి క్యూబిక్ స్ట్రక్చర్ కాబట్టి 8 కార్నర్స్ ప్లస్ 1 బాడీ అట్ సెంటర్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఫార్ములా ఇది తీసుకున్నాం. సో ప్రతి దానికి మారుతూ ఉంటుంది. జస్ట్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మాత్రమే 8 కార్నర్స్ ప్లస్ 1 బాడీ అట్ సెంటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను
నేను చెప్పాను కదా, ఒక హోల్ క్యూబ్కి మనకి వచ్చేసి 2 స్పియర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో 2 స్పియర్స్ యొక్క వాల్యూమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 2 యాటమ్స్ అన్న స్పియర్స్ అన్న రెండు ఒకటే ఈజ్ ఈక్వల్ టు, సో జస్ట్ మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత, V ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. సో మనకి 4/3 పై ఆర్ క్యూబ్ కాబట్టి, సో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, సో 2 ఉన్నాయి. సో 2 యాటమ్స్ ఒక వాల్యూమ్ అంటే 2 ఇంటూ ఆ వాల్యూమ్కి చేస్తే 2 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ చేస్తే కనుక మనకి 8/3 పై ఆర్ క్యూబ్ అనేది వస్తుంది. సో మనకి వాల్యూమ్ ఆక్యుపైడ్ బై 2 యాటమ్స్ వచ్చేసి 8/3 పై ఆర్ క్యూబ్. అదే సింగిల్ యాటమ్ అయితే కనుక 4/3 పై ఆర్ క్యూబ్. ఓకే, నెక్స్ట్ మనం అసలు మనం క్వశ్చన్ అడిగిందే ప్యాకేజింగ్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్యాకేజింగ్ ఎఫిషియన్సీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దాని ఫార్ములా వచ్చేసి వాల్యూమ్ ఆక్యుపైడ్ బై యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ ఈజ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్, ఓకే, ఇంటూ 100. టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఎన్ని యాటమ్స్ ఉన్నాయి మన క్యూబ్లో 2 యాటమ్స్ ఉన్నాయి. సో 2 యాటమ్స్ బట్టి నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. సో 2 యాటమ్స్ అంటే ఒక వాల్యూమ్కి ఇంటూ 2 చేస్తే 8/3 పై ఆర్ క్యూబ్ వస్తుందని. సో ఈ వాల్యూని ఇక్కడ వేద్దాం, 8/3 పై ఆర్ క్యూబ్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది యూనిట్ సెల్ ఎంత అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ చూసాం, యూనిట్ సెల్ అంటే ఏ అని తీసుకున్నాం కదా, వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఏ అని తీసుకున్నాం. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఇక్కడ మనకి యూనిట్ సెల్ వచ్చేసి క్యూబ్. సో క్యూబ్ అంటే ఏ క్యూబ్ కదా, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్. సో టోటల్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ తీసుకుంటే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 edge length of a unit cell is equal to 4r/√3 అని చెప్పాను కదా. సో ఇక్కడ ఎడ్జ్ లెంత్ ఆఫ్ యూనిట్, బట్ అదే మనకి ఇక్కడ వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్. సో 4r/√3కి హోల్ క్యూబ్ చేద్దాం. సో చేస్తే ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/√3 ఆర్ క్యూబ్ అయితే 4 క్యూబ్ వచ్చేసి 64. √3 అంటే దాన్ని ఎలా రాస్తాం, √3² ఇంటూ √3 అండ్ ఆర్ క్యూబ్. సో ఏ క్యూబ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 64/3 ఇంటూ √3 ఆర్ క్యూబ్ బై ఏ క్యూబ్. సో ఇప్పుడు క్యాల్కులేషన్ వచ్చేసి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64/3√3 ఆర్ క్యూబ్. సో ఇది మనకి టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఆఫ్ యూనిట్ సెల్ ఫార్ములా వచ్చేసి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4/√3 ఆర్ క్యూబ్. సో హోల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 64/3√3 ఆర్ క్యూబ్. ఇప్పుడు మన ప్యాకేజింగ్ ఎఫిషియన్సీలో 8/3 వేసాం కదా. ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఎలా రాస్తామంటే ఇక్కడ వచ్చిన 64/3√3 ఆర్ క్యూబ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఇంటూ 100. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఎయిట్ 64లో 8 టైమ్స్ అండ్ 3 క్యాన్సిల్, ఆర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి లెఫ్ట్ ఓవర్ వచ్చేసి పై ఇంటూ √3 ఇంటూ 100 అనేది లెఫ్ట్ ఓవర్ అయింది. సో మనకి పై వాల్యూ వచ్చేసి 3.14 అండ్ రూట్ వాల్యూ ఇక్కడ పై వాల్యూ వచ్చేసి ఇది మస్ట్ అండ్ షుడ్ 1.34 ఆర్ 22/7. 22/7 అయినా వేయచ్చు, లేదంటే 3.14 అయినా వేయచ్చు. సో నెక్స్ట్ √3 వాల్యూ వచ్చేసి 1.732.
√3 value. Okay, so 1.732 into 100 by 8 మనకి క్యాన్సిల్ అయిన 8 ఇక్కడ వేసుకుని సో మనం క్యాల్కులేట్ చేస్తే 67.98 అని వచ్చింది. సో మనకి 9 వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా అప్రాక్సిమేట్గా 68 వేసుకున్నాం. సో 68% ఆఫ్ ద యూనిట్ సెల్ ఈజ్ ఆక్యుపైడ్ బై యాటమ్స్ అండ్ 32% ఈజ్ ఎంప్టీ. సో ఇప్పుడు మనకి ఎంత ఆక్యుపై చేసింది? 68% ఈజ్ ఆక్యుపైడ్ బై 68% ఈజ్ ఆక్యుపైడ్ బై యూనిట్ సెల్ ఆఫ్ ద యాటమ్. ఓకే, ఆఫ్ ద యాటమ్ మనకి 68 ఆక్యుపై అయింది కదా. సో మిగతా ఎంత ఎంటీ అయింది? సో 100లోంచి 68 తీసేస్తే లెఫ్ట్ ఓవర్ ఎంత అయింది? 32% అనేది లెఫ్ట్ ఓవర్ అయిపోయింది. సో 32% ఈజ్ ద ఎంటీ. సో 68% యూనిట్ సెల్లో యాటమ్ అనేది ఆక్యుపై చేసింది. సో నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ వచ్చేసి 32%. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది packaging efficiency of the cubic unit wall, cubic cell. So thanks for watching. Please do like, share and subscribe to my channel Love Pharmacy. Thank you.